వైసీపీ వస్తే భూ కబ్జాలే కాదు మీ ఇల్లు ఆ కొండ మీద పుట్ట కొండపైన చెట్టు దోచేస్తారు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. గురువారం విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలోనూ భీమిలి, విశాఖ దక్షిణ నియోజకవర్గాల్లో జరిగిన సభల్లోనూ ఆయన ప్రసంగించారు. సిబిఐ జేడీగా లక్ష్మీనారాయణ 10 ఏళ్ల క్రితం వైసీపీ నాయకుడు జగన్ కు బిగిస్తే నేటికీ కేసులతో కొట్టుకుంటున్నారు. జీవితకాలం బయటకు రాలేకపోవచ్చు. చిన్న టీచర్ కొడుకైన మధ్యతరగతి వ్యక్తిని విశాఖ లోక్సభ స్థానానికి అభ్యర్థిగా ఎంపిక చేశాం. వైసీపీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని ప్రచారానికి బయటకొస్తారో చూస్తా. ప్రధాని మోదీని చూస్తే అందరికీ భయం. జగన్ కు వెన్నులో వణుకు. ప్రత్యేక హోదా అని నోరెత్తితే ఇవిగో నీ కేసులు, ఈడీ కేసులంటూ ఫైల్స్ చూపడంతో కిమ్మనడం లేదు. వైసీపీ కిరాయి మూకలను తీసుకొచ్చి వైజాగ్ పవిత్రతను చెడగొట్టాలని చూస్తే సహించం. విశాఖకొచ్చి బెదిరిస్తే బెదిరిపోతామా? భయపడతారనుకుంటున్నారేమో. జగన్, విజయసాయిరెడ్డి గుర్తుపెట్టుకోండి. నందికొట్కూరులోని కొణిదెల నా ఇంటి పేరు. కిరాయి మూకలకు భయపడే ప్రసక్తే లేదు. టీడీపీ అభివృద్ధి చేస్తుందని నమ్మి 2014 ఎన్నికల్లో మద్దతిస్తే భూ కబ్జాలు చేశారు. భూ కబ్జాలపై సిట్ ఇచ్చిన నివేదిక ఏమైంది అని పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు.